డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు, నేను కనుక అమెరికా అధ్యక్షుడైతే నేను వచ్చిన అధ్యక్షుడైన మొదటి రోజే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాన్పించేస్తాను, ఒక్క రోజులోనే యుద్ధం ఆపేస్తాను అన్నాడు. 3 నెలలు అయిపోయింది ఆయన అమెరికా అధ్యక్షుడై, ఏమైనా యుద్ధం ఆగిందా? ఇంకా జెలెన్స్కీ అంటున్నాడు పుతిన్ చనిపోతాడు చూస్తూ ఉండని చెప్తున్నాడు. పుతిన్ చనిపోయేదాకా యుద్ధం ఆగదని కూడా జెలెన్స్కీ చెప్తున్నాడు. ఇంకో పక్క ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. గాజా మీద ఇజ్రాయెల్ బాంబుల దాడి కురిపిస్తూనే ఉంది. ఏ యుద్ధం అన్నా ఆగిందా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత? లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ 1.0 అప్పుడు ఎంతమంది మీద బాంబుల వర్షం కురిపించాడు? ఇవన్నీ ఆలోచిస్తే ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో టారిఫ్స్ గురించి కానీ బాంబుల గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయడానికి పెద్దగా ఏం మిగలదన్నమాట. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్య ఈ మాటల యుద్ధం చాలా కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చివరికి డొనాల్డ్ ట్రంప్ చిట్ట చివరికి వచ్చే టైంకి మనకు 2-3 యుద్ధాలు ప్రపంచంలో కనిపించవచ్చు. ఒకటి, చైనా తైవాన్ ఆక్యుపై చేసుకోవడం. ఇది 2027, 2028 టైంలో మనం చూడబోయే అంశాన్ని మనం అనుకోవచ్చు. తర్వాత ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు, ఇరాన్, చైనా, రష్యా ఇవన్నీ ఎక్కడ ఎలా సంధి కుదుర్చుకుంటాయి ఇరాన్ వీళ్ళతో? ఇరాన్ని కాపాడటానికి చైనా, రష్యా ముందుకు వస్తాయి లేవా? ఇది రెండో ప్రశ్న. ఇరాన్ని కాపాడటానికి మిడిల్ ఈస్ట్లో ఎన్ని దేశాలు ముందుకు వస్తాయి? ఇవన్నీ చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ పని అంత ఈజీ కాదు, ఈ బాంబుల వర్షం కూడా అంత ఈజీ కాదని అర్థమవుతుంది.